మనకి శైవాగమంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపము వంటి రూపం ఇక లేదు. నిజానికి శివుని యొక్క రూపాలు శైవాగమం మూడుగా విభాగం చేసి చెప్తుంది. ఆ మూడిటిలో అత్యంత ఉగ్రమైన మూర్తి ఒకటి ఉంటుంది. అది చాలా ఉగ్రమూర్తి. దానిని ఆరాధన చేయడం అందరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే అందరూ దాని జోలికి వెళ్ళరు. ఎందుకని అంటే అది ఉగ్రమూర్తి అంటే మన ఏదో పాడు చేస్తుందని కాదు. లోపల శాంతమూర్తి అయినప్పటికీ ఆ కళని, ఆ తేజస్సుని తట్టుకుని నిలబడగలిగిన శక్తి మనకు ఉండదు. కాలభైరవాష్టమి అని ఇప్పటికే శృంగగిరి పీఠాధిపతులు దాన్ని నిర్వర్తిస్తారు. కానీ అందరూ భైరవార్చన చెయ్యలేరు. శివస్వరూపాల్లో అత్యంత ఉగ్రమైన స్వరూపంగా చెప్పబడేది ఒక్కటే, భైరవ స్వరూపం. అందుకే ఆ భైరవుడే తరుగుతాడు అని. శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత తాను ఎక్కడికి చేరవలసి ఉంటుందో దాన్ని అతివేగంతో తీసుకెళ్లి చూపించేస్తారు. ఇక్కడికి రావలసి ఉంటుంది, నువ్వు చేసిన పాపపుణ్యాలు ఇవి అని చూపించి తీసుకొచ్చి వదిలేస్తారు 11 రోజులు అని. తదనంతర కాలమనందు పాపాలు విశేషంగా చేసిన వాడైతే మొదటి దర్శనం భైరవ దర్శనమే, ఉగ్రకళతో. ఆయన పెద్దగా అరుస్తూ తరుగుతాడు. భై అంటే అరుపు, రవా అంటే శబ్దం. భై అని అరుస్తూ తరిమితే చీకట్లో పరిగెడతాడు ఒక్కడే. ఆ పరిగెత్తడం భయంకరం. అప్పుడు ఆయాసం వేస్తే ధర్మోదకం. కాబట్టి భైరవుడు ఉగ్రమూర్తి, ఆ భైరవుడు శాంతమూర్తి. ఆ భైరవుడికి ఒక అనుగ్రహం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, ఎంత ప్రసన్న హృదయుడంటే, ఆయన నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు. నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు. నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసాయి, ఇప్పుడే వేసేసాయి శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతారు. కొడితే భైరవ దండనము అని చేసిన పాపాలన్నీ ఆ దండనంతో పోతాయి. దానికోసం పెడతారు, భైరవ దండనం వేయించేసుకుంటారు వెళ్ళి. అది ఎక్కడ వేస్తారంటే గంగా, ప్రయాగ ఆ పరివాహక ప్రాంతమునందు మానసాదేవి దేవాలయం ఉంది. మానసీదేవి దేవాలయంలో ఉన్నటువంటి భైరవ స్వామి ముందు భైరవ దండనం వేస్తారు. కాబట్టి ఆ భైరవ స్వరూపం ఉగ్రస్వరూపం. పరమ కారుణ్యమూర్తి ఒకడున్నాడు శివస్వరూపంలో. ఆయన శివుడే ఇన్ని రకాలుగా ఉంటాడు. అది కారుణ్యమూర్తి. ఎంతటి కారుణ్యమూర్తి అంటే ఆయన వలన తీరని కోరిక అన్నది ఉండదు. ఎంత పాపాత్ముడవనివ్వండి మన కోరిక తీరుస్తాడు. అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు. అరే వీడు పాపం ఫలానా కారణానికి ఏడవలసి వస్తుందిరా, పండిపోయిన పండు రాలిపోక తప్పదు. ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు. చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు. తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు. అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు. చూసి ఆయన మీకు ఆ ఉపకారం చేశాడని కూడా మీకు తెలియదు. ఆయన అంత పెద్ద ప్రమాదాల్ని తీసేస్తాడు, ఆ పాపాన్ని కాల్చేస్తాడు. ఏం చేశారని అంటే ఓ దెబ్బ కూడా కొట్టడు, నమస్కారం పెడితే చాలు తీసేస్తాడు. అంతటి పరమకారుణికుడు శివస్వరూపాల్లో ఇక తిరుగులేని కారుణ్యమూర్తి సోమస్కంధుడు. అందుకే మీరు దక్షిణ దేశం విడితే ద్రవిడ దేశం వైపు సోమస్కంధమూర్తి యొక్క ఉత్సవమూర్తి లేకుండా అసలు శివాలయాన్ని నిర్వహణ చేయరు. సోమస్కంధుడిని ఉంచుతారు. సోమస్కంధుణ్ణి శివపరివారంలో ఎప్పుడైనా ఊరిరిగిం పెడితే తప్పకుండా సోమస్కంధుణ్ణి తీసుకెడతారు. సోమస్కంధుడు అంటే సా ఉమా స్కంధ. పక్కన పార్వతీదేవి ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు. పరమశివుడి తొడ మీద కూర్చోడు, పార్వతీదేవి తొడ మీద కూర్చోడు. ఇంత బ్రహ్మజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఇద్దరి మధ్యలో చేతులెత్తి ఆడుకుంటుంటాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటుంటే ఇద్దరు చెరోవైపు నుంచి పట్టుకుంటారు ఆయన. అలా పట్టుకుని ఉన్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. ఆ సోమస్కందమూర్తి ప్రతి శివాలయంలోనూ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయన దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. ఆ సోమస్కంద దర్శనం చేస్తే ఇక ఇబ్బంది రాదు. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో
కపిల తీర్థంలో మహారాజుకి దర్శనమిస్తే నిర్మాణం చేసినటువంటి సోమస్కంధమూర్తి మీకు కనపడతాడు. శివస్వరూపంలో నిర్వాహకత్వంతో అమిత వేగం ఉన్నటువంటి వాడు నటరాజస్వామి. ఆయన వేగాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదిలితే మనం తట్టుకోలేం, ఆ వేగాన్ని మనం చూడలేం. అందుకే నటరాజస్వామి సమస్త కళలు ఆయన యందే పర్యవసిస్తాయి. అది నటరాజ వైభవం. పూర్తి వ్యతిరేకం, ఇన్ని స్వరూపాలు ఎందులోంచి వస్తున్నాయో చెప్పేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. దక్షిణామూర్తి అనడానికి కారణం రెండు నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. అయితే ఒక చెవికి అమ్మవారి కర్ణాభరణం ఉంటుంది, వజ్రతాటంకంతో కూడుకున్నది అయి ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి. ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి, కోటేశ్వరారు ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది? నాలోనే అణిగిపోయింది. అది నీ లేస్తే లేస్తుంది. అసలు నా ఎందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది. అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, మూడు చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడొకడు పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి మూర్తి లేదు ఆ పనులు చేసినప్పుడు. అమూర్తిశ్చ, ఇక్కడ మనిషి కనపడ్డావు, చేసేస్తాడు తప్ప కనపడ్డావు. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు.
మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది, ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి ఇది. అవి ఎలా ఉంటాయో, కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే, దక్షిణశ్చ దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డా. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది? శాంతం ఒక్కటే ఉంది. ఎందుకని? అన్ని అణిగిపోయి ఆయన ఏమీ చేయడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. సమర్థత లేక కాదు, అన్ని సమర్థతలు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు. మీరు చూడండి, సాధారణంగా చాలా పెద్ద అధికారి ఆయన, ఆయనతో చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోండి, ఎలా ఉన్నారు లోపల అని అడుగుతారు. చాలా హడావిడిగా ఉన్నారండి, ఏం మీరు వచ్చారని చెప్పమంటారా, పిలుస్తారు, మీరంటే అభిమానమే అన్నారు అనుకోండి, వదిలే తర్వాత వస్తాను. ఆదివారం నాడు మాత్రం సాయంకాలం పూట్ల ఎక్కడికి వెళ్ళరండి ఆయన. 6 నుంచి 7 విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని 7 నుంచి 8 ఎవరితో మాట్లాడరు. ఎవరో ఇదిగో మీలాంటి వాళ్ళు మరీ ముఖ్యమైన వాళ్ళు వస్తే పలకరిస్తారు. ప్రశాంతంగా కూర్చుంటారు. అంటే అయితే ఈ ఆదివారం 7:30కు వస్తాను ఒకసారి అంటాడు. ఎందుకని? పరమశాంతంగా ఉన్నవాడి దగ్గర మనకి శాంతి కలుగుతుంది. దక్షిణామూర్తి అవతారం కాదు. చాలా మంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం, అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది, కుంగిపోతే దక్షిణామూర్తి. అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిందానికి కాందానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటడే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడుతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యం ఆడేవాడి దగ్గర కూర్చున్నాడు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది.
శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు, అది ఉంటే తప్ప అసలు ఏమీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి, లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడరు. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అణిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం, ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంత పడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందనం నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి. దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో. అదొక్కటి నేర్చుకో చాలు, ఏం అక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం కుతూహలం, చిత్రం అనగానే ఆశ్చర్యం, అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం. అనగానే మీరు వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడ్డానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే,
వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్న మాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడటం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్నీ వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేత్తో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి. వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? వృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయపదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా? రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి ఎరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు. అంతే, చెట్టు ఎక్కేస్తాడు, సుఖపడిపోతాడు. రెండు, ఏమీ దొరకలేదు, చెట్టుకు కాసిన కాయే ఆధారం, తింటాడు. ఎండ, చెట్టు మొదలే విశ్రాంతి, చల్లగా ఉంటుంది, పడుకుంటాడు. అసలు మర్రి చెట్టు చాలా విచిత్రం. ఎంత చల్లతనాన్ని ఇస్తుందో అంత రక్షణ కూడా ఇస్తుంది. దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. వెనకటికి ఓ పెద్ద గణిత శాస్త్రవేత్త ఒక ఆయన అరణ్య మార్గంలో వెడుతున్నాడు. వెడుతూ ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చాలా చల్లతనం కాదు, కొమ్మలు ఇలా పెరుగుతాయి. పెరగడంలో పడుకున్నాడు. పడుకుని పైకి చూశాడు, ఇంత మర్రికాయ కనపడింది. ఇలా పక్కకి చూశాడు, గుమ్మడి పాదోడి కనపడింది. భగవంతుడు సర్వజ్ఞుడు అంటారు కానీ ఆయనకి మ్యాథమెటిక్స్లో లా ఆఫ్ ప్రపోర్షన్స్ తెలియక ఇంత సన్నటి గుమ్మడి తీగకి ఇంత కాయెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయెట్టాడు. ఆ గుమ్మడికాయ దీనికి ఉండాలి, మర్రికాయ దానికి ఉండాలి. తప్పు, భగవంతుడికి సిద్ధాంతం తెలియదు అని పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నుదురు మీద పడి లేచన్నాడు, పరమేశ్వరుడికి సిద్ధాంతాలు తెలియడం కాదు, కారుణ్యమూర్తి. గుమ్మడికాయ దీనికి కాసి ఉంటే నా బుర్ర బద్దలయ్యేది అన్నాడు. కాబట్టి మర్రి చెట్టు అంత పెద్దదైనా కాయ చిన్నది పెట్టాడు, ఎందుకంటే సేద తీరాలి జనం. చెట్టుకొక్కదానికే ఒక లక్షణం, ఎవరొచ్చి తన దగ్గర కూర్చున్నా మీరెవరని కానీ, మీరు పుణ్యం చేశారా పాపం చేశారా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు ఆదాయం ఎంత, మీరు ధనికుడా పేద స్త్రీయా పురుషుడా పండితుడా పామరడా కులమా మతమా వర్ణమా వర్గమా ఏమీ అక్కర్లేదు, నీడనిచ్చేస్తుంది. మీరు వెళ్ళాలి, నీడనిస్తుంది, తాను వచ్చి నీడనివ్వదు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, పరమేశ్వరుడంతే. ఎవరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని రక్షించేస్తాడంతే. వాడెవరు ఆయనకు అనవసరం. చెట్టుకి భగవంతుడికి అంత దగ్గర లక్షణం. మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది, రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేంటో తెలుసా? పాలు ఓడుతుంది. పాలు ఓడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది.
మర్రిపాలు దేనికి పనికొస్తాయో తెలుసా? పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రిపాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుట్టు గురించి మానేస్తాడు. అందుకే జుట్టు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తారు. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని, పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో, తననికి అలా ఎవరు పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుత్తుండనివ్వండి, మర్రిపాల చుక్క కాని పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుత్తు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తైపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు. ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాం. చెట్టు ఎక్కడానికి ఎవరు సాధనం? చెట్టే. చెట్టుకే బొడిపు ఉంటుంది, ఆ బొడి పట్టుకుంటాడు. చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఆ బెరళ్ల మధ్యలో వేళ్ళు వేసుకుంటాడు, కొమ్మలు అట్టుకుంటాడు. ఆ కొమ్మల మించి అలా కొమ్మ 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 పట్టుకుంటూ పైకెక్కుతాడు. చెట్టు ఎక్కడానికి చెట్టు సాధనం. అలా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఈశ్వరుడు సాధనం. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా. ఇదో చిత్రం. ఆయన దగ్గర శిష్యులు కూర్చున్నారు. ఆయన గురువు గారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువు గారు. వయసులో ఉన్న గురువు గారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంత కాలం భగవంతుడు అర్థం కానంత కాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడెవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు, లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం, అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరణ్యరోధన ఎక్కువ కింద ఉంటుంది. బయట ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఆయన్ని సేవించడం కాదు చాలా పుణ్యం వస్తుందని లోపల కూర్చుని పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది అలా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు, అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు, అప్పుడు ఇక అక్కడికి వెడదాం ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. కాబట్టి వృద్ధా శిష్య గురుర్యువ, గురువు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు పరమ వృద్ధులైపోయారు. ఆ వృద్ధులైపోయి కూర్చున్నటువంటి శిష్యులు ఎవరో పనికి మాలిన వాళ్ళు, ఏమీ శాస్త్రాలు చదువుకోని వాళ్ళు అని మీరు అనుకోకూడదు. ఆ కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? కూర్చున్న వాళ్ళు సనక సనందనాదులు. సనక, సనందన, అలాగే సనత్కుమార, ఆ తర్వాత మహానుభావుడు ఆయన సనత్ సుజాతీయుడు అని ఆ నలుగురు కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేం సామాన్యులు కారు, బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి దగ్గరే పొందారు. వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయారంతే. అంతే, వాళ్ళకి ఇంకా ఏహి లోకంలో బాధ అవి కష్టం సుఖం ఏమీ లేవు, హాయిగా ఉంటారు. గురువు గారికి అభిముఖంగా శిష్యుడు కూర్చోవాలి. అంతేకాని గురువు గారు ఒక పక్కన కూర్చుంటే శిష్యుడు ఒక పక్కన కూర్చున్నాడు అనుకోండి, గురువు గారి ముఖాన్ని చూసే అవకాశం ఉండదు. ఎదురుగుండా కూర్చుని వినవలసిన సభలు కొన్ని ఉంటాయి. అందుకని ఏం చేస్తా అంటే కొంచెం ఏటవాలుగా పెడతారు. అంటే పూర్తిగా గురువు గారికి పక్కకి వెళ్ళిపోకుండా, పూర్తిగా ముందుకి కాకుండా కొద్దిగా ఇలా 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 వచ్చేటట్టు పెడతారు. అంటే గురువు గారి వైపే చూస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టండి, దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాన్ని చూస్తారు. లోకంలో ఏ మూర్తి దక్షిణాభిముఖం కావు. ఒక్క
ఒక్క దక్షిణాభిమూర్తి దక్షిణాన్ని చూస్తారు. విష్ణు స్వరూపాల్లో శ్రీరంగనాథుడు చూస్తాడు దక్షిణంలో. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తే శిష్యులు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు కదా. గురువుగారు దక్షిణాన్ని చూస్తున్నారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? పెద్ద పెనుమార్పు వచ్చేసి అసలు ఆ కూర్చోవడంలోనే ఒక పెనుమార్పు వచ్చేస్తుంది. ఏమిటా మార్పు అంటే ఈ జీవులందరి ప్రయాణాలు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతూ ఉంటాయి. పైకి కనపడవు, కానీ జీవులందరూ కూడా ప్రయాణంలో దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతుంటారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఊరికి శ్మశానం దక్షిణ దిక్కునే ఉంటుంది. దక్షిణాన యమధర్మరాజు గారు ఉంటాడు. అందుకని దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాడంటే ప్రత్యాయంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకరాచార్యులు వారు. ఒక రాత్రి ఒక పగలు అయిపోతే దక్షిణ దిక్కుకి నడక దగ్గరైపోతూ ఉంటాడు. దగ్గరగా వెళ్ళిపోతే ఏదో ఒక రోజున ఉసురు తీయవలసిన వాడు తీసేస్తాడు. అప్పుడు ఆ శరీరాన్ని ఏం చేస్తారు? దక్షిణ దిక్కున ఉన్న శ్మశానంలోనే బ్రహ్మాండంలో కలిపేస్తారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయినంత కాలం అర్థం ఏమిటంటే మళ్ళీ వస్తాడని గుర్తు. మళ్ళీ పుడతాడు. పాపపుణ్యాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పుడతాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక పుట్టడని గుర్తు. అందుకే అయోధ్య ఉత్తరాన్ని ఉంటుంది. పుష్పక విమానాన్ని రావణాసురుడు తెస్తే ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి తీసుకొస్తాడంటే భోగాలు అనుభవిస్తాడని గుర్తు. భగవద్జ్ఞానాన్ని సముపార్జన చేయడు. పట్టాభిషేకానికి విమానం వెళ్ళిపోతోందని గుర్తు ఏమిటంటే లంక నుంచి అయోధ్య వెళ్ళిపోయి అక్కడి నుంచి కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తుంది పుష్పక విమానం. పుష్పక విమానం ఉత్తర దిక్కుకి వెడితే రాముడు ఉంటాడు. పుష్పక విమానం దక్షిణ దిక్కుకు వస్తే రావణుడు ఉంటాడు. ఉత్తరానికి తిరిగి ఎందుకు కూర్చుంటారంటే దక్షిణామూర్తి శిష్యులు, గురువు గారు దక్షిణం చూశాడు. ఎందుకు చూశాడు? ఆయనకి భయం లేదు. ఆయన్నిక దక్షిణం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన మృత్యుంజయుడు. అందుకే అటు చూస్తున్న ఆయన ఉత్తరంగా మనం చూస్తే మనకి కూడా ఏ భయం ఉండదు. బాహ్యంలో కోరికలు తీరుతాయి, ఆంతరమునందు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినటువంటి దాని వలన వచ్చినటువంటి ఫలితం ఈశ్వర కృప జ్ఞానము దేని వలన వస్తాయంటే దక్షిణామూర్తి ఉపాసన వలన వస్తాయి. కాబట్టి ఆ గురువు పాదం కనపడాలి. అందుకే ఆయన వీరాసనం వేసి కూర్చుంటాడు. దక్షిణామూర్తిగా పరమశివుడు కుడికాలు కింద పెట్టి ఎడమకాలు పైకెత్తి మోకాల మీద వేస్తాడు. గురువుగారి వంక చూస్తుంటే గురువుగారు ఏం చేశారు? వీళ్ళు మాట్లాడారు శిష్యులు. గురువుగారండి ఆత్మ ఏమిటండి? గురువుగారు ఆత్మ అనుభవంలోకి ఎలా వస్తుందండి? ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి ఎలా వస్తామండి? సంసారం ఎలా పోతుందండి? ఇన్ని అడిగారు. ఆయన ఏం చేశాడు? ఏమీ మాట్లాడలేదు. శిష్యాస్తు చిన్న సంశయా ఇలా అన్నారు. అంతే, పోయింది. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవతలవాడి అజ్ఞానం పోగొట్టడానికి సాధారణంగా ఏం చేస్తారంటే మాట్లాడి పోగొడతారు. అది ఒక ప్రక్రియ, మాటల ద్వారా పోగొడతారు. అయితే అన్ని వేళలా మాట్లాడి పోగొట్టాలని మీకేమీ అక్కర్లేదు. మౌన వ్యాఖ్య. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం. అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని. ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలా మంది వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతుండగా వాళ్ళందరూ లేచన్నారు. మాకు అర్థమైపోయింది స్తోత్రం అన్నారు. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు. ముద్ర పట్టి చెప్పేశారు. ఇలా దీన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే. ఆ ఒక్కటే కాదు, నేపాల్ నుంచి వచ్చి భారతదేశ భాష ఒక్కటి రాని వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బోలెడని అడగాలండి అని అడిగాడు. నవ్వారు అందరూ.
ఎలా అడుగుతావు, నీకు భాషలు రావు కదా అని. ఎలా అయినా చెప్పుకుంటానన్నాడు. వచ్చారు రమణ మహర్షి, సోఫాలో పడుకున్నారు. ఈయన వెళ్ళి ఇలా కూర్చున్నాడు, పుస్తకం తీశాడు అడుగుదామని. ఇలా ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. ప్రశ్న చదివి ఇలా చూశాడు, అర్థమైపోయింది. అన్ని మౌనంగా చదువుకుని ఇలా చూసేవాడు, అర్థమైపోయింది. బయటికి వచ్చి అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాడు, నేపాలీ భాషలో తర్జుమా చేశారు. ఎలా అర్థమయ్యాయన్నారు. ఆయన నవ్వుతూ చూశారు, నాకు అర్థమయ్యాయన్నారు. ఆయన మౌనంగా లేరు, ఆయన కళ్ళతోటే వ్యాఖ్యానం చేశారు. సాధ్యం మహాత్ములకు, ఆ స్థాయికి వెళ్ళిన వారికి సాధ్యం. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా పేరు నిర్గుణ మానస పూజ అని. ఎలా చెయ్యొచ్చో చెప్తాను. అలా కూర్చుని రోజు ఆయన ముందు చేస్తున్నారు అనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములైపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారి చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది, దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. ఈ ఒక్క స్తోత్రం అంత శక్తివంతమైనదని ఒక్క భోరంభంశరలో నిలోంబరమహార్నాథో హిమాంసొప్పుమాన్ అన్న శ్లోకాన్ని సగుణోపాసనం ఇచ్చారు, అష్టమూర్తి తత్వాన్ని. మిగిలిన శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధతమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ వారు చేసిన శ్లోకాలు కేవలము స్తుతి పాఠములు కావు, జ్ఞాన ప్రబోధకములు. అందుకే అవి ధ్యాన మంటపంలో కూర్చుని ఒక్కసారి ఆ స్తోత్రం చదివి వెళ్ళిపోతే చాలు. దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహం కలిగి కొన్ని కోట్ల జన్మలెత్తవలసిన వాడు, నన్ను నమ్మండి, నాకు శంకరులు ప్రమాణం, నేను నా సొంత మాట చెప్పట్లేదు, ఈ జన్మలోనే ఆఖరి ఊపిరిలో జ్ఞానం కలిగి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు, సందేహం లేదు. అంత గొప్ప స్తోత్రం ఈ ప్రపంచంలో వాంగ్మయం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం, ఇంకొకటి లేదు లేదు లేదు, తత్తుల్యము కాదు, అదొక్కటే అంత శక్తివంతం. అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయం అంతా ఒకెత్తు, సామాన్యుల కోసం ఇచ్చిన దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి ఒకెత్తు. అంతేకాదు, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం ఏమిటో తెలుసా?
ఏల్నాటి శనిలో ఉన్నవాడు, శని వక్రించిన వాడు కూడా బెంగపెట్టుకోక్కర్లా. శని వక్రించడం అంటే శని ఆ రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. తులారాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళి కన్యారాశిలోంచి తులారాశిలోకి వస్తాడు. అలా వక్రిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలా ఇబ్బంది పడతాడు ఆరోగ్యం విషయంలో. శని వక్రించిన వాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని వాళ్ళు, ఏలినాటి శని వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్యులు వారు హామీ ఇచ్చేశారు, మీకు ఏ గ్రహం, ఏ పాపగ్రహం జాతకంలో బాధ పెడుతుండనివ్వండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉన్నంత కాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చెయ్యలేవో. దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనీశ్వర గ్రహం కూడా చెనకదు. కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో. పైకి కనపడదు. జాతకం చూశారనుకోండి, గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు. నేను యథార్థంగా చూసా, పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో. ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి, ఇప్పటికి నువ్వు భార్యాహీనుడు అయిపోవాలి, నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నవ్వుతూ ఉన్నావు, కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు, ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు. రక్షింపబడ్డాడు. ఎవరో నేను చెప్పను, ఎందుకో చెప్పేస్తాను మీకు. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు, ఆవిడికి తెలియదు, వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పలరసాలు తాగేసింది. 2, 3, 4, 5 దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉందంటున్నావు? తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు, ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు. ఆవిడ బతికి బట్టకట్టి. ఓ రోజు రాత్రి 8:30కో జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు, ఈ భార్య చచ్చిపోవాలి ఎలా బతికిందని. నేను మీకు యథార్థం చెప్తాను, ఆయన బలం ఏమిటో తెలుసా? ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు. రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు. అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది. గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో. గురుడి అనుగ్రహం ఉన్నంత కాలం పాపగ్రహాలు ఏం చేయలేవు, అడ్డుపడిపోతాడంతే. గురువు గారి రక్షణ ఉంటే ఇంకేంటండి, గురువు గారికి వాత్సల్యం ఉందనుకోండి, దేవతలు అనుగ్రహిస్తారంతే. కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది, పాపగ్రహాలు ఊరుకున్న ఏం చేయలేపోయి. ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది. రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి చాలు, అంతే. ఆడవనివ్వండి, మగనివ్వండి, పిల్లలవనివ్వండి, ప్రయోజకులు అవుతారు, చక్కగా ఉంటారు. ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు 2 చేతులు, ఎడమవైపు 2 చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు, ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో, కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదిత వదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం
ఏదో పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే ఆ మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త. ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారము. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకి వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనసుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల. ఆ ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ 2 వెనక్కి నడవడానికి సాధనాలు. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థమూ ఉండదు. సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదండి, మొదటి విస్ఫోటనంలోంచే సృష్టి ప్రారంభమైంది అని. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంతమంది పుట్టేయడం కాదు. ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవడం. మరి పాము నిల్చారుగా నిలబడ్డం,
ఈ పావు దేనికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్ళడానికి గుర్తు. ఈ సృష్టిలో ఈ వాంగ్మయం అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు పనికి రావాలంటే చదువుకోవడమే పిచ్చిగా చదువుకోవడానికి కాదు. అందుకే కుడి చేతి వైపు ఉంటే వదిలిపెట్టకూడనిది అని గుర్తు, ఎడం చేతి వైపు ఉంటే కొంతకాలం తర్వాత వదిలేయాలి అని గుర్తు. అందుకని దూష్యం ఎక్కువ పట్టుకోవద్దు స్మా అని గుర్తు. అప్పుడు ఎడం పక్కకి ఇస్తారు. దక్షిణామూర్తికి ఎడం పక్క చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే ఒక స్థాయి వరకు చదువుకో తప్ప చదువుకుని తరించిపోతాననుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. చదువుకుని తరించాడు ఎవడు? చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది, ప్రయాణం ఉండదు, చేయడమే మిగులుతుంది. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే 100 ప్రసంగాలు చేయడం కన్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 2 గంటలు ఉపన్యాసం చెప్పడం కన్నా యథార్థానికి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్జువా అన్న శ్లోకాన్ని జపం చేస్తూ లోపల దక్షిణామూర్తిని 2 గంటల పాటు దర్శనం చేస్తే నాకు వచ్చే అభ్యున్నతి నిజానికి 2 గంటల ఉపన్యాసం చెప్పడంలో రాదు. లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల. తిప్పడం అనుష్ఠానం చాలా అవసరం. ఎన్నో వింటాడు, ముఖాన బొట్టు కూడా ఉండదు. ఎందుకు వినడం ఉండదు? అనుష్ఠానం ప్రధానం. అందుకే జపమాల పైన పట్టుకుంటాడు. అది సృష్టికి గుర్తు. స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం. నిలబెట్టేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి, లేకపోతే అది శక్తిగా మారదు. అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అన్నదానికి కారణమవుతుంది. మీరు అందుకే చూడండి, స్థితి అన్న మాటలో ఊపిరి కడుపు ఈ 2 కలిస్తేనే స్థితి. మీరు నేను అన్న మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమా. కడుపు ఊపిరి కలుస్తాయి. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4టిలో ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు. కృతయుగంలో ఎముకలున్నంత కాలం బతికుంటారు, త్రేతాయుగంలో మాంసం ఉన్నంత కాలం బతికుంటారు, ద్వాపర యుగంలో రక్తం ఉన్నంత కాలం బతుకుతారు, కలియుగంలో అన్నం తిన్నంత కాలం బతుకుతాడు. ఆ అన్నానికి ఊపిరికి దగ్గరి సంబంధం. ఈశ్వరుడు అన్నం పెట్టినప్పుడు తృణీకరించి పెట్టాడు ఎవ్వరికి. ఆయన పరమ ప్రేమతో పెడతాడు. ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెడుతున్నవాడెవరు? ఆయనే. ఆయన పెట్టినప్పుడు ప్రేమతో పెట్టాడు తప్ప వీడు నాకేం చేశాడని పెట్టాడు. బాగా జర్జరీభూతం అయిపోయి కాళ్ళు చేతులు కదలక మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో ఉండిపోయినా ఇంకా ఉండిపోవాలనుకుంటాడు. పిచ్చాడా, ఏం చేస్తావురా శరీరంలో ఉండి? ఏం చేయలేవు అని బయటికి తీసేసి ఇంకో శరీరంలో పెడతాడు. ఎంతటి కారుణ్యమూర్తి! అందుకే ఆ స్థితికారకత్వమునందు కారుణ్యం ఉండాలి. అందుకే ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. సృష్టి ధమరుకం, స్థితి చిరునవ్వు, లయం అగ్నిహోత్రం. అందుకే ఎడం చేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడెవరు? ఆయనే. లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒక ఎత్తు, ఆ శరీరం పడిపోవడం కాదు, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒక ఎత్తు. చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి, ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని, ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరుకం. పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడు అనుకోండి, వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు, ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తారు. ఆ జ్ఞానము మోక్షము నేను ఇవ్వగలనని చెప్పడమే తదియనాటి చంద్రరేఖతో ఉంటాడు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు దక్షిణామూర్తికి.
అంటే కాలమునకు నేను వశుడను కాను, అందుకే యువకుడిగా ఉంటాను. రెండు, ఆ చంద్రరేఖ ఉంది, చంద్రరేఖ నుండి సుధా బిందువులు పడుతుంటాయి, అమృత బిందువులు పడతాయి. అంటే జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తే ఉంటా తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షం ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియ నాటి చంద్రరేఖ. కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే, ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు, క్యారమని ఏడుస్తాడు. ఆయన ఒక్కడు నవ్వుతాడు. అపస్మారుడు అన్న రాక్షసుడు ఏడవడం. కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. ముద్ర వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్య. ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసిన, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు. అది పతాక స్థాయి అని గుర్తు. ఇలా పట్టుకుంటే అయ్యప్ప పట్టుకుంటారు ఇలాగా, దక్షిణామూర్తి పట్టుకుంటారు ఇలా, పరమశివుడి కొడుకే కదూ అందుకు పట్టుకుంటారు. ఈ ముద్రకి ఎంతో అర్థం ఉంటుంది. ఈ ముద్రలోకి మిగిలిన ముద్రలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయంటే, ఈ శరీరమునందు రెండు శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి అంటారు, రెండవది జ్ఞానశక్తి అంటారు. ఐదింటికి జ్ఞానశక్తులు ఉంటాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములని తన్మాత్రలో ఐదింటిని ఆశ్రయించి ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మిగిలిన వాటికి క్రియాశక్తులు ఉంటాయి. చేతులు ఉన్నాయనుకోండి, వాటికి క్రియాశక్తి, పనిచేసేటటువంటి శక్తి అంతా చేతికి ఉంటుంది. ప్రధానంగా శరీరంలో పనిచేసేటటువంటి శక్తి దేని మీదకి వెళ్ళి ఎక్కువగా నిలబడిపోతుందంటే చేతులలో నిలబడుతుంది. మళ్ళీ చేతులలో కుడి చేతిలో నిలబడుతుంది, మళ్ళీ కుడి చేతిలో బొటన వేలులో నిలబడుతుంది. అందుకే శాస్త్రంలో క్రియాశక్తి అంతా వెళ్ళి ఎక్కడ నిలబడిందో దాన్నే పరబ్రహ్మంగా నిర్వచనం చేస్తారు. ఈ బొటనవేలు మిగిలిన వాటికి దూరంగా ఉంటుంది, కలవదు. ఈ నాలుగిటికి బలాన్ని ఇది ఇస్తుంది, కానీ దూరంగా ఉంటుంది. అందుకే దీన్నే పరబ్రహ్మంగా చెప్తారు. ఇది పరబ్రహ్మం అయితే ఈ వేలుంది చూశారు, ఈ వేలు ఎంత దూరమైనా చేస్తుంది. బాగా దూరం చేసేది ఈ వేలు. బాగా దూరం చేసినటువంటిదే ఈ వేలైతే ఎక్కడో లేడురా పరమాత్మ, ఇక్కడే ఉన్నాడని చెప్పేది ఈ వేలు. అతి దగ్గరతనాన్ని చెప్తుంది ఈ వేలు. అందుకే భగవంతుడు ఎంత ఉంటాడు అంటే అంగుష్టమాత్రుడై ఉంటాడు. ఇక్కడ బొటన వేలంత వాడై ఉంటాడు లోపల. జీవుడు అంగుష్టమాత్రుడై ఉంటాడు. మన మీరు భారతంలో ఉన్నారుగా, జీవుడే బ్రహ్మము. ధర్మరాజు గారు చెప్పలా, అందుకని బొటన వేలంత ఉంటాడు. బొటన వేలంత ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కనుక బొటన వేలు భగవంతునికి సూచన.
ఇది దూరం చేయడానికి సూచన, ఇది దగ్గర చేయడానికి సూచన. దూరంగా ఉన్నాడన్నవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని తెలియచేయబడితే అసలు ఎక్కడో వెతకడం కాదురా, ఇక్కడ నాలోనే ఉన్నాడు భగవానుడు అని తెలుసుకుంటే ఇది వంగిపోయి దీంతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిందో, ఎక్కడ విడిపోయాడో అక్కడ కలిసిపోయాడు కాబట్టి సున్నైపోయాయి. అందుకని చిన్ముద్ర. అప్పుడు ఈ సత్యము లేని మాయ ఉండదు, మాయ లేకుండా సత్యం ఉండదు. నామము రూపము మాయ. గొలుసు అబద్ధం, ఇవాళ ఉండొచ్చు, రేపు కరిగించేస్తే బంగారం. బంగారం ఎక్కడికి పోదు, అలాగే ఉంది సత్యం. దొంగెత్తుకుపోయినా బంగారం ఉంది. గొలుసు ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు, కరిగించేయచ్చు, ఉంగరం చేయించేసుకోవచ్చు. కాబట్టి నామరూపములు మాయ, బంగారము సత్యం, పరమేశ్వరుడు సత్యం, ఈ నామరూపాలన్నీ మాయ. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబరమహార్నాథో హిమాంసోపమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమంటే మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. అయితే నేను ఇవాళ లఘువుగా మాట్లాడతానంతే దాని గురించి. శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏమిటండి, బల్ల కనబడుతోంది, మైకులు కనబడుతున్నాయి, నేను కనబడుతున్నాను, వాళ్ళు కనబడుతున్నారు, స్తంభాలు కనబడుతున్నాయి, పరదాలు కనబడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి, ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట లేదు, నీలోనే ఉన్నది, బయట లేదు అన్నారు శంకరాచార్యులు గారు. అనగానే మనం ఏమంటాం, అబ్బెబ్బే చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి ఎంత జగద్గురువులైనా. బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా, బయట ఉంది విశ్వం, నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, సరే నీలోనే ఉంది, నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు? అనుభవంతో కదూ, నేను ముట్టుకుంటున్నాను కదండి, నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు, కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు. అలా అయితే నేను ఓ మాట చెప్తా విను అని శంకరులు అన్నారు. పశ్యన్ ఆత్మనివాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కాశీపట్టణం వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, ఆ గంగ ఒడ్డును నిలబడ్డట్టు, చంద్రాలయంలోకి వెళ్ళినట్టు, రుద్రం జరుగుతుంటే అభిషేకం చేస్తున్నట్లు నాకు కల్లో కనపడుతుంటే ఆనందంతో పొంగిపోతున్నాను. ఇంతలో ఏదో చప్పుడైంది, తెలివి వచ్చింది. ఏది కాశీ, ఏది స్వాములేరి, శివలింగం ఏది పోయింది. ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికే ఉంది, నేను నా మనసం నా గది ఉన్నాయి. మరి కలలో నీకు కనపడింది కూడా అనుభవాన్ని ఇచ్చిందా లేదా? సంతోషపడ్డావా లేదా కాశీలో ఉన్నానని? మరి అనుభవాన్ని ఇచ్చింది నిజమైతే నీకు కలలో అనుభవాన్ని ఇచ్చిన కలలో కాశీ ఏది? ఉన్నావా కల్లో? లేదుగా. తెలివి వస్తే పోయిందిగా. తెలివిలో ఉన్నప్పుడు నీకు కనపడుతున్నది నిద్రలో కల్లో ఉందా? లేదుగా. కలలో ఉన్నది మెలకువలో లేదు, మెలకువలో ఉన్నవి కలలో లేవు. ఆ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది, ఈ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది. అనుభూతి ఇచ్చిందంతా సత్యమైతే మరి కలలో ఉన్నది సత్యమే. మరి అలాంటప్పుడు కలలో ఉన్నది సత్యం కాకపోతే ఇది సత్యం కాదు. ఏం చెప్తారు శంకరాచార్యుల వారికి? ఆ తర్వాత శ్లోక వ్యాఖ్యానం వేరనుకోండి, దాన్ని వింటే అమ్మ బాబో అసలు ఎవరు చెప్పగలరా ఇలా అనిపిస్తుంది. నిజం, జగత్తు ఇక్కడ ఉంటుంది, బయట ఉండదు అన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు, అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు.
సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు, చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా, అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను, ఇచ్చేసి కలిపేసుకుంటాను. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టుంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగని వాళ్ళు. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయమైపోయి ఆత్మగా మిగిలిపోతాడు అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి, ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు, భగవంతుని వలన ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. యోగ దృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న చిన్న దివ్యల్లాగా చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే, ఈ కాలం నడుస్తుంటే, అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్ని దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్ని దక్షిణ దిక్కు పెడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు, పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కు వెళ్ళిపోతాడు, శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం. ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇటెడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి ఎడుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్ని చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమనందు పరమశివుని యందు ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడం బ్రహ్మముతో కలిసిపోతాడు. ఏమండి ఇంతేనా, ఇంకేమి ఇవ్వడా అనుకోకండి. ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన యందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే, సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే. శృంగేరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ అమ్మగారి కడుపుని ఎందుకు పుట్టారో తెలుసా? ఒకసారి నేను శృంగేరి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ గారు నన్ను ఆ భారతీ తీర్థస్వామి వారి అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ మహాతల్లి ఎంత ప్రేమైకమూర్తో నిజంగా. ఆవిడ జగద్గురువులకు తల్లి. ఆవిడ నా క్యాసెట్లు వింటూ ఉంటారట. అంతకన్నా నా జన్మకి ఇంకేం కావాలి, సౌభాగ్యం. ఆవిడ నాతో మాట్లాడుతుంటే నేనన్నా, అమ్మ ఒక్క మాట చెప్పండి చాలు, జగద్గురువులు మీ కడుపున పుట్టారంటే ఏదో ఉంది పుణ్యం.
మీకు తెలిసి ఏం చేశారమ్మా, ఇది కారణం బహుశः. ఏమంటే శృంగేరికి పీఠాధిపత్యంలో కూర్చోవడం అంటే మాటలండి, అది సార్వభౌమ పీఠం, అపర శంకరాచార్యుల వారు నడిచే శారద మాటల. ఎలా ఏ కారణానికి మీ కడుపున ఆయన పుట్టారని మీరు అనుకుంటున్నారమ్మా అన్నాను. అబ్బాయి నాన్న నాకేం తెలిసిన అన్న, నేనేం చేశాను నాన్న, అది ఇది అన్నారు. కాదమ్మా, మీకు తెలియకుండా ఉండదు, ఏదో ఉంది పుణ్యం. ఏ పుణ్యానికి మీకు అటువంటి కొడుకు పుట్టాడో దయచేసి నాకు చెప్పండి తల్లి అని అడిగాను. అడిగితే ఆవిడ నిజం చెప్పారు. నిజం చెప్పారంటే ఆవిడ అబద్ధం చెప్తారని నా ఉద్దేశ్యం కాదు, నాకు అవగతం చేశారు అని. ఆవిడ చెప్పారు, నాయనా నాకు తెలిసో తెలియకో నా చిన్నతనంలో మా నాన్నగారు కోటప్పకొండ ఎక్కేవారు రోజు దక్షిణామూర్తి దర్శనానికి. మా నాన్నగారితో పాటు పరిగెత్తుకుంటూ కోటప్పకొండ ఎక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. రోజు కోటప్పకొండెక్కి దక్షిణామూర్తికి నమస్కారం పెట్టిన పుణ్యానికి నా కడుపున భారతీ తీర్థ స్వామి వారు పుట్టారు నాయనా అని చెప్పారు ఆవిడ. కాబట్టి దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది. ఆయన దర్శనం చేస్తే సరస్వతీ కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు, ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. అంతటి పరబ్రహ్మం మీకేమి ఇవ్వలేదండి. ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదులు. అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్పది. ఆ ధ్యాన మంటపంలో మీరు కూర్చుని, మీకు అవకాశాన్ని ఇస్తుంది ధ్యాన మంటపం. కూర్చుని కళ్ళు మూసుకుని స్వామి పాదం వంక చూసి తలపెట్టి ఇలా పైకెత్తితే ఆ చిన్ముద్ర పట్టినటువంటి వేళ్ళు, పొడుగు వేళ్ళు పైకెత్తేటప్పటికి డమరుకం, దానికి పట్టుకున్న సర్పం, జటాజూటం, ఇలా తిరిగేటప్పటికి అగ్నిహోత్రం, ఇలా కిందకు వచ్చేటప్పటికి కింది చేతిలో పుస్తకాలు, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ పాదం, ఆయన మోకాలు, యువతల వైపు అరికాలు కనపడుతున్నటువంటి పాదం, ఆయన ముఖమండలం. దీన్ని చేతిలో మానసికంగా నీరాజనం పట్టుకుని మీరు ఆ నీరాజనాన్ని తిప్పుతున్నప్పుడు ఆ వెలుతురులో స్పష్టంగా ఆపుతూ మీరు నీరాజనం తిప్పుతూ స్వామిని అంతటినీ చూసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని వెళ్ళిపోయారనుకోండి, ఒక 30 రోజులు సాధన చేసేటప్పటికీ మీకు అసలు ఎదురుగుండా దక్షిణామూర్తి అవసరం లేకుండా మీరు ధ్యానం చేసేస్తారు. మీ మనస్సు వెనక్కి వెళ్ళిపోయి దక్షిణామూర్తి యందు నిలబడుతుంది. ఆయన పరమశాంత స్వరూపుడు. మీకు ఏం కావాలో అన్ని విడుదలైపోతాయి. అది మీకు రోజు ఒకలా చేస్తుంటే పరిగెత్తేస్తోంది మనసు అని అనిపించింది అనుకోండి, మార్చేయాలి. ధ్యానంలో ఇంకో ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఇలా మీరు ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. ఇందులో బాహ్యంలో ఏమీ లేకుండా చాలా తొందరగా దగ్గర కడతారు. ఎందుకో తెలుసా? శివస్వరూపంలో అపారమైన శక్తి విస్ఫోటనం అలా ఇచ్చేయగలిగింది ఏది అంటే దక్షిణామూర్తి ఒకటే. ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని విడలేకపోతున్నానండి, అలా నాకు జ్ఞాపకం రావట్లేదు, ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి అన్నారు అనుకోండి, కళ్ళు తెరిచే మీరు ఆ పాదం పైకెత్తినట్టు, మీరు పళ్ళెం పెట్టినట్టు, మల్లెపూలలో పాదం పెట్టినట్టు, మీ భార్య పోస్తున్నట్లు, మీరు కడుగుతున్నట్లు ఊహ చేస్తూ ఉంటే మీరు మనస్సుతో చేస్తున్న రచన మానస పూజ అవుతుంది. మానస పూజ ధ్యానంలోకి తీసుకెళ్తుంది. తర్వాత నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, నన్ను నమ్మండి. మీరు అలా చేయడం మొదలు పెట్టాలి తప్ప, నేను ఇవాళ దక్షిణామూర్తి పాదం మీద చెయ్యి పెట్టి మీకు నిజం చెప్తున్నా, మీరు కడిగిన నీళ్లు కైలాసంలో పరమశివుడి పాదం తడుపుతాయి. ఒక్కసారి ధ్యానం చాలు జీవితాన్ని గట్టెక్కించేస్తుంది, అంత గొప్పది. ఆ స్తోత్రాన్ని మౌనంగా చక్కగా మీరు లోపల చదువుకోవడం మొదలు పెట్టారనుకోండి, అష్టకం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్కొక్క శ్లోకం చదవడానికి నిమిషం పట్టినా 8 నిమిషాలు, 5 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు భగవంతుడి ముందు కూర్చోవడం అలవాటు చేస్తే మీకు నేను ఒక పరమ సత్యం చెప్తున్నా. ఒకసారి ధ్యానం, అందులో ఉన్నటువంటి శాంతి రుచి మనసు పట్టేస్తే మీకు తెలియకుండానే, మీరు రైల్లో వెడుతూ ఉండండి, మీరు ఎక్కడన్నా కూర్చోండి, మీకు తెలియకుండా మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేసేసుకుంటారు.
మీకు తెలియకుండా దక్షిణామూర్తి స్తోత్రం చదివేస్తుంటారు. మీకు అంగరక్ష. వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు. అది అలవాటు పడితే, మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా. వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవు ఇహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దగ్ధమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే, చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే దాని శక్తి అది కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడిన కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. ఏమిటి ఆ పులిబొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారీనా అనిపించేది. మా పెద్దనాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్దనాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. దక్షిణామూర్తి కూడా అంతే. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు. అంత గొప్ప మూర్తి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరికీ అనువైన మూర్తి ఒక్క దక్షిణామూర్తి. అంత గొప్పది దక్షిణామూర్తి స్తోత్రం. అది ఇచ్చినటువంటి ఘనత ఈ లోకంలో శంకరాచార్యుల వారికి చెల్లింది. అందరూ చెప్పండి చక్కగా. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం ముదితమదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారం ఆరాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం
దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కురుతే యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్ భవాంభోనిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఏది కొంచెం ఇక్కడి నుంచి కొంత తేలిగ్గానే ఉంటాయి కాబట్టి పూర్తిగా చెప్పండి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుష్టు పుమాన్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే య ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయాపరిభ్రామితః. తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. భూరంభాంస్యనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు. ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం.